నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. క్షణమాత్రముండు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటారు పౌలు గారు. సాధారణంగా బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక సమయం వాటి ఆధిపత్యం క్రింద మనం ఉండవలసిందే. ఆ శ్రమలు ఒకవేళ సైతాను వలన వచ్చినా, లేదా దేవుడు మనల్ని మరింతగా తన స్వారూప్యంలోకి మలుచుకోవడానికి వచ్చినా సరే, శ్రమలు, కష్టాలు అనేవి వస్తాయి, పోతాయి. కొన్నిసార్లు దాని ఫలితాలు కూడా మనం తట్టుకోలేనివిగానే ఉంటాయి. జీవితాంతము బాధపరిచేవిగానే ఉంటాయి. అందుకే ఎన్నో కష్ట నష్టాలను అనుభవించిన వారి వృత్తాంతాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15:4లో ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమును వ్రాయబడి ఉన్నవి అంటారు. అవును, మన పూర్వీకులను అలాగే మన లేఖనాలను మనం తరచూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. మన పూర్వీకులు అలాంటి శ్రమలను పొంది నిరీక్షణ పోగొట్టుకోలేదో, అలాగే గ్రంథంలో ఉన్న లేఖనాల వలన కూడా మన శ్రమలో మనం ఆదరణ పొందవచ్చు అంటున్నారు. ఇవన్నీ మనకు కలిగించే శ్రమల్లో మనల్ని ధైర్యంగా నడిపిస్తున్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో ఒక విశ్వాసి, దేవుడిపై అత్యంత విశ్వాసం కలిగిన ఒక భక్తిపరుడు, అతను జైల్లో వేయబడ్డాడు. అయితే బైబిల్ కోసము అతను 3 రోజులు తన ఆహారాన్ని వదులుకున్నాడు. ఆయన అంటున్నాడు, శారీరకంగా ఆకలి అనిపించినా ఆ కష్టకాలంలో నన్ను, ఇతరులను ప్రోత్సాహపరచడానికి సహాయపడిన ఆధ్యాత్మిక ఆహారాన్ని నేను పొందుకోగలిగాను. ఆ బైబిల్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అని ఆయన చెబుతున్నారు. శ్రమ అనేది క్షణమాత్రమే ఉంటుంది. అయితే మహిమ, దేవుడు మనకిస్తానన్న ఆ బహుమానము అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేస్తుంది. ఆ నిత్యమైన భారము అంటే అదేదో మనం కష్టపడి మోసే భారం కాదు. ఆయన మహిమ, నిత్యమైన మహిమలో మనల్ని నడిపిస్తుంది. అదెంత గొప్ప భాగ్యమో కదా. అయితే మనకొచ్చే కష్టాలు అంతము లేనివిగా, భరించడానికి వీలు లేనివిగా అనిపించవచ్చు. అలాంటప్పుడే మనం మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారిలో ఉన్న సహనాన్ని మనం చూడాలి. ఆ సహనమే అతన్ని ఎన్నో రెట్లు ఆశీర్వాదాల వైపు నడిపించింది. దావీదు అనుభవించిన కష్టాలను స్మరణకు తెచ్చుకోవచ్చు. దావీదు గారు అంటున్నారు 116:3 వచనంలో, మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, శ్రమయు దుఃఖమును నాకు కలిగింది, అయినా సరే దేవునికి నేను మొరపెడతాను అంటున్నారు. ఎంత దుఃఖము, శ్రమ కలిగినా ఆయన వైపు నుండి నా దృష్టిని మరల్చను అంటున్నారు. అలాగే పౌలు గారు హింసకుల చేతిలో అనేక శ్రమలు, దెబ్బలు అనుభవించారు. ఆ పౌలు గారు దేవుని కార్యం నిమిత్తమే తిరుగుతున్నప్పటికీ ఎన్నోసార్లు జైలు జీవితం, కొరడా దెబ్బలు, అపాయాలు, శ్రమలు అనుభవించారు. అయితే ఆయన ఒకటే అంటారు, శాశ్వతమైన మహిమ అంటారు. అతని చూపు ఎప్పుడు శాశ్వతమైన వాటి వైపే పెట్టారు. క్షణికమైన సమస్యలను పట్టించుకోలేదు. మనం కూడా మనకొచ్చే ఈ సమస్యలను క్షణికమైనవిగా చూడాలి. మన చుట్టూ ఉన్న లోకము మనల్ని అగాధంలోనికి వేసిన ఇంకా ఈ బాధలకు ముగింపు లేదా అని అనుకునేటట్లు ఉన్న మన దృష్టిని మాత్రము మరల్చకూడదు. దేవుని వైపే మన దృష్టి పెట్టాలి. ఎప్పటికీ నాశనం కానీ అదృశ్యమైన, నిత్యమైన వాటి వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే దివ్య మహిమ ముందు ఇవన్నీ చాలా చులకన శ్రమలు. కనుక అలాంటి ఆలోచనలోనికి వెళదాము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.